ధ్యానం యొక్క గొప్పతనం గురించి వివరిస్తూ పూళ్ల గ్రామంలో ధ్యానం క్లాసెస్ ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ధ్యానం క్లాసెస్ నేటి తరం యువతకి చాలా అవసరమున్న భావన మీద ఫిబ్రవరి నెల 2, 3, 4 తారీఖుల్లో గ్రామంలో ఫ్రీ క్లాసెస్ కండక్ట్ చేయబోతున్నట్లు తెలియజేశారు. ఎంత కూడా రాని పిల్లలు మందు తాగడం, సిగరెట్లు, లవ్వులు ఒకటి కాదండి, రకరకాలుగా విన్నాడండి. ఎంతో బాధ కలిగి అప్పటి నుంచి కూడా ఏదన్నా మన ఊర్లో ముందు మన సొంత ఊరు నుంచి మన పిల్లల నుంచి ఒక మార్పు అనేది తీసుకురావాలి. ఈ ధ్యానం నేను అక్కడక్కడ చేస్తున్నాను, ఎక్కడెక్కడో చేసి ఉద్ధరించడం కాదు, ముందు మన సొంత ఊరు నుంచి మన ఊరి నుంచి మొదలుపెట్టి చెయ్యాలనే మా అబ్బాయి మొదలు పెట్టాడండి. కానీ ముందే పిల్లలకి చెప్తే ఎందుకని మన పెద్దవాళ్ళ నుంచి మొదలు పెట్టాడు. మా అబ్బాయికి 2-3 నెలల నుంచి కోరికగా ఉందండి, అది టైం కలిసి రాక కుదరలేదు. ఇప్పుడు ఆ విషయం ఒక దారి చూపించింది. హై స్కూల్లో కూడా మాట్లాడారు, ఒప్పుకున్నారండి. ఈ మంచి పని చేద్దాం, పిల్లల్లో మార్పు తీసుకురావాలి, అందరినీ మంచి విద్యార్థులుగా పౌరులుగా తీర్చిదిద్దాలని సంకల్పం పెట్టుకుని మొదలు పెట్టాడు. దీనికి మీరందరూ కూడా సహకరించి ఆళ్లే చేస్తారనుకో, ఇది మనందరిదేనండి. మనందరం కలిసికట్టుగా ఈ కార్యక్రమాలన్నీ జయప్రదం చేద్దాం. కార్యక్రమ వివరాలు: 2/2/24 శుక్రవారం వెంకటబాబు గుడి వంతెన వద్ద 9 నుంచి 12 వరకు, కాలువగడ్డ దగ్గర. రామాలయం విలయంపేట వద్ద 9 నుంచి 12 వరకు. అంటే వేరు వేరు మాస్టర్స్ తో అదే టైంలో చెప్పిస్తున్నాడు అమ్మ. చెప్పిఎచ్ స్కూల్లో మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు 10th క్లాస్ స్టూడెంట్స్. ఈ కార్యక్రమం 2వ తారీఖున జరుగుతుంది, శుక్రవారం. మరల 3వ తారీఖున శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు చెప్పిఎచ్ స్కూల్, కృష్ణా కాలనీ, పల్లపూర్, కృష్ణా కాలనీలో జరుగుతుంది. మరి మధ్యాహ్నం పల్లపూర్ కుప్పాల శ్రీనివాస్ గారి స్వగృహం నందు 3 నుంచి 5 వరకు పల్లపూర్లో, అదే రోజు శనివారం. 3వ రోజు 4వ తారీఖు భవానమ్మ తల్లి గుడిలో మొత్తం అందరినీ ఆహ్వానించి 10 నుంచి 5 వరకు భోజనాలు కూడా ఇక్కడే. ఆ రోజున బ్రహ్మాండమైన మాస్టర్స్ తో 4వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ధ్యానం జరుగుతుంది. దీనికి మీ అందరి సహకారం ఉండాలి. అందరూ కృషి చేసి కార్యక్రమాలను జయప్రదం చేయాలి.